సో ఇది అందుగురించే వరల్డ్ టాప్ 100కి వెళ్ళాలంటే కొంచెం కస్టమైజ్డ్గా కానీ మీరు ప్లాన్ చేసుకోకపోతే, కస్టమైజ్డ్ అంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఇందులో చాలా కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి చైనా దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ రూమ్ నేను పంపించే 50 మందిలో అన్ని దేశాలు ఉంటాయండి. చైనా ఉంటుంది, రష్యా ఉంటుంది, సౌత్ కొరియా ఉంటుంది, హాంకాంగ్ ఉంటుంది, చైనా ఉంటుంది, ఈవెన్ తైవాన్ ఉంటుంది, జపాన్ ఉంటుంది. ఈ పక్కన వస్తే యూరోప్లో ఉన్న ప్యారిస్ ఉంటుంది, స్పెయిన్ ఉంటుంది, నెదర్లాండ్ ఉంటుంది, స్వీడన్ ఉంటుంది, సో ఈవెన్ జర్మనీ ఉంటుంది, సో ఆస్ట్రేలియా ఉంటుంది, యూకే ఉంటుంది, యుఎస్ ఉంటుంది, కెనడా ఉంటుంది. మేజర్ కంట్రీస్ అన్ని, సింగపూర్, మలేషియా కూడా ఉంటుంది. సో మోరాలెస్ టాప్ 100 అంటే మరి అన్ని దేశాలకి పంచాలి కదా, ఒక దేశంలో ఎందుకు ఉంటాయండి అవి అన్నీ. సో ఇది టార్గెట్ చేసినప్పుడు ఒకవేళ మీ పిల్లలకి జేఈ కానీ నీట్ కానీ వచ్చే అవకాశం లేకపోయినా, లేదు మీకు అబ్రాడ్ వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్నా, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఏమి ఉండదండి, మీకు ఎబిలిటీ ఉండాలి అంతే. మళ్ళీ ఇప్పుడు కింద సార్ అన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చెప్తున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, మాలాంటి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి కామెంట్ వస్తుంది. ఒరే బాబు నేను మళ్ళీ చెప్తున్నాను, వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీ విత్ 100% స్కాలర్షిప్ అన్నది అండర్లైన్ చేసి తగలడండి. సో డబ్బులు లేనోళ్ళు ఏంటని అడగద్దు, డబ్బులు లేనోడికే చెప్తున్నాను ఇది. తెలివి ఉన్నాడు, తెలివి లేనోడు డబ్బులు లేదని ముసుగేసుకుని జస్టిఫై చేసుకుని పడుకుంటారు వీళ్ళందరూ. ఇప్పుడు నీకు చదువు రాలేదనుకో, నాకు డబ్బులు లేకుండా చదవలేదంటావు, నీ మనసుకు తెలుసు నువ్వు సరిగ్గా చదవలేదు, నువ్వు చదవలేదు, నువ్వు పనికి రాలేదు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్న, లేకపోతేనేమో నీకు సరైనటువంటి అవకాశం రాలేదన్న విషయం నీకు తెలిసినా నువ్వేమంటావు తెలుసా, అతను డబ్బులు లేవు సార్, పేద ఫ్యామిలీ కదా మాది. సో జనరల్గానండి టాప్ యూనివర్సిటీస్ వరల్డ్లో ఎవరైనా కూడానండి మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఫుల్ స్కాలర్షిప్ ఇచ్చేస్తారు వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే డబ్బులు లేని వాళ్ళ గురించి ఏం మాట్లాడరా, పేదవాళ్ళు మా పరిస్థితి ఏంటి అన్న దాని గురించి కాదురా బాబు, ఇది వరల్డ్ టాప్ 100 విత్ 100% స్కాలర్షిప్ గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ ఎక్కడ నేను ఫీజు గురించి కానీ, నేను ఫీజులు అడగలేదు, నేను ఫీజులు చెప్పట్లా.